అనిల్ కుమార్ యాదవ్ గారు, సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఎంపీగా పోటీ చేయమని జగన్ గారు చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నెల్లూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఒకసారి ఎంపీగా రమ్మన్నప్పుడు ఆటోమేటిక్గా వద్దు అని అంటాము, వద్దులేనా నెల్లూరులోనే ఉంటాను, ప్లస్ ఎమ్మెల్యేగా అంటే ఎక్కువ యాక్సెసిబిలిటీ టు ది పబ్లిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా నేను నెల్లూరులో ఉంటానని చెప్పాను. కానీ లేదు, నువ్వు నర్సరావుపేట పోటీ చేయాలని చెప్పిన తర్వాత తప్పదు కదా, లీడర్ సీఎం గారు చెప్పిన తర్వాత వినాల్సిన బాధ్యత, పాటించాల్సిన బాధ్యత, ఇఫ్ పార్టీ నీడ్స్ ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి ఒప్పుకోవడం జరిగింది అంతే. ఇప్పుడు మీరు నర్సరావుపేట ఎంపీగా వెళ్తున్నారు, అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి నర్సరావుపేట ఎంపీగా ఉన్నారు టీడీపీ నుంచి. సో ఆయన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఒకసారి మనం ఒక దగ్గర కంటెస్ట్ చేయాలి అనుకోని డిసైడ్ అయిపోయిన తర్వాత మన ఆపోనెంట్ ఎవరైనా సరే, అది ఎంత పెద్ద వ్యక్తి ఎంత చిన్న వ్యక్తి అనేది పక్కన పెడితే యూ హ్యావ్ టు కంటెస్ట్ ఫస్ట్. సో రాజకీయ వ్యూహాలు ఉంటాయి, ఎట్లా కంటెస్ట్ చేస్తామా ఏం చేస్తామంటే మా బలం జగన్మోహన్ రెడ్డి గారు, మా లీడర్ బలం, మా స్ట్రెంగ్త్, కార్యకర్తల స్ట్రెంగ్త్, అండ్ మోర్ ఓవర్ మాకున్న ఎమ్మెల్యేలు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ అండ్ గుడ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో వీ హ్యావ్ గ్రౌండ్ ఉంది, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలనుకున్నారు. సో ఇవన్నీ చాలా మనం గెలవటానికి కానీ ఎదుర్కొనేదానికి కానీ. సార్ ఇప్పుడు నెల్లూరు రాజకీయాలకి మీరు దూరమైనట్టేనా? దూరమైనట్టు ఎందుకు అనుకోవాలి? ఇట్ డజంట్ మీన్ దట్ నేను కంటెస్ట్ చేయనంత మాత్రాన నేను దూరం అయిపోయినట్టు కాదు కదా. నేను నెల్లూరు నుంచి ఈరోజు పల్నాడుకి వచ్చాను, పల్నాడు ప్రాంతంలో పోటీ చేశాను. వై షుడెంట్ ఐ ఫీల్ దట్ ఐ గాట్, అంటే నేను ఒకే ప్రాంతంలోనే ఉన్నవాడిని, ఈరోజు నేను 3 జిల్లాలు దాటి పల్నాడులో పోటీ చేసే అంటే నా రాజకీయం పెరిగింది అనుకుంటున్నాను. సో దట్ డజంట్ మీన్ దట్ ఐ లెఫ్ట్ నెల్లూరు కదా. నాకు నెల్లూరుతో అనుబంధం నన్ను పెంచి ఈరోజు ఇంత స్థాయి చేసిన నెల్లూరుకి రాజకీయంగా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా నేను వాళ్ళకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను, అదేమీ ఉండదు. దట్ ఈస్ మై హోమ్ ఎప్పటికీ కూడా.